విశ్వడు త్రిశైల పర్వత మీద కళ్యాణ వార్తలన్నాడు మల్లయ్య. భగవంతుడు పోతుండగా బంజీ ఒకటిల ఎడుగురు బంజవాళ్ళు ఏమంట ఉన్నారు. వీళ్ళటువంటి 7 ఏళ్ల కూడా మన ఎమ్మన్న గొల్లోడు ఇలా మన చెల్లెని తీసుకుపోతున్నాడు. మరి మాణిక్యమూల మన చెల్లె ఉన్నది, మత్క బంధువుల గొల్లోడు ఉన్నాడు వన్నలాగా. వీళ్ళ మాతం ఎప్పుడు చూసిన శ్రీశైల పర్వతం మీద ముద్దాదు లింగమై ఉంటాడు. మన చెల్లెతోని మాట్లాడబోడు వీళ్ళవాడు గొల్లవాడు మనం పంచొల్ల మన్నా. 7 పడ్డాలు కాళ్ళున్నాయి, పడ్డాలు చేతులున్నాయి అన్నలారా. వాడు వీళ్ళ తోడి గడుపు వాడు తొప్ప చెవుల వాడు పుట్టకోచి వాడు బూడిద పిల్లవాడైనా అదనగొల్లోడు మన చెల్లెని తీసుకుపోతుడు. మన చెల్లెని వారికి ఇవ్వద్దన్నాడు. 7 పంచవాళ్ళు పాకులు బల్లాలు కత్తులు కటాలు పట్టుకొని ఇరుకురాళ్ళ గండి లోపల మల్లయ్య తల పండు కొడతామా అని ఊరు బందీ వాళ్ళు పడివి లోపల ఇరుకురాళ్ళ గంటి లోపలైనా తల పనులు కొడతామంటారు. వాళ్ళ చెల్లెని తోలుకపోతామంటున్నారేమి. 7 ఏళ్ల మీద ఎక్కువ నెల గడిచింది. వీళ్ళు ఆపద పడ్డప్పుడు కాళ్ళు పడుతున్నారు. ఆ పదార్థంగా వాళ్ళు అందుకుంటున్నారు. బంజీల పగ నా మీద తెల్లారలేదు. పనులు కొడుతుండొచ్చు, వాళ్ళ చెల్లెని దొరకపోతుండొచ్చు. భర్త మీద నా లగ్గం భిన్నమైపోతుంది అనుకున్న మల్లయ్య ఆనాడు బాలా బౌరమ్మను ఒక వీళ్ళ దగ్గర పిలుచుకున్నాడు. మామా బౌరమ్మ అద్దాన పడివి లోపల నేను ఒక్కనున్న నాయంబడి నువ్వుంటివమ్మా. ఆరండ పడివి లోపల ఒక వీళ్ళ 7 దొంగలు వస్తున్నారు బౌరమ్మ. తలపళ్ళు కొడుతుండొచ్చు, నిన్ను దోరుకొని పోతుండొచ్చు. భర్త మీద బాబా లగ్గం తిందనే గౌరమ్మకి మల్లయ్య బట్టి తలవారిచ్చిండు. నేను గుర్రము దాగలుగుతుంట, నా ముఖము తూర్పుకుంటది, నీ ముఖం పడమనుకుండాలి. ఈపులంట కట్టుకొని గుర్రం మీద కూర్చోవాలి బాబా. ఇరుకురాళ్ళ గండి కాడ 7 దొంగలు వస్తారు. 7 తల పళ్ళు కొట్టాలి బాబా. బంజీల చెల్లెలు బాలభౌరమ్మ నిజమే అనుకుని మల్లయ్య పట్టి తలవారు పట్టింది. పిల్లలు గుర్రం మీది అనుకొని భగవంతుడు వెళ్ళిపోతున్నాడమ్మా. 7 పంచవాళ్ళు బాకులు బల్లాలు కత్తులు కటాలు పట్టుకొని ఇరుకురాళ్ళ గంట గడ్డ పోస్తున్నారు. కళ్ళ చూసిండు దేవుడే. మల్లయ్య తల్లి మల్లయ్య దొంగలవుతున్నారని భగవంతుడు ఏనాడు చెప్పిండు. పిల్ల ఎర్రల్లి గుడ్లకు ఎత్తిల్లి కోపము, తెల్లని గుడ్లకు తెచ్చిల్లి రక్తము
పట్టింది తండ్రి పలుకులు పలుకుతున్నాడు పౌరమ్మ ఒక వీళ్ళ నీ ఏలు తీసిన నీ కంట్లో ఒడిసిన నీకు దొంగలని చెప్పిన పౌరమ్మ రావే దొంగలు గారు నీ తోడబుట్టి నీ కూడా పెరిగిన ఏడుగురు అన్నలున్నారు చెప్పినప్పుడే పంచోళ్ళ పిల్లకు గుండెలు గుపిల్ల మండ ఈ కార్యాలు బెంగటి మీద పడ్డదమ్మా చెప్పినాము చెప్పినావు మల్లయ్య నా ఏరు తీసి నువ్వు మల్లయ్య నా కంట పడితివయ్యా మల్లయ్య అన్నలారు చెప్పలేదు ఓ దేవుడు అన్నలారు లేపరాదు మల్లయ్య తోడబుట్ట తోడుకుంటే మల్లయ్యో తంపు బండ మీద మల్లయ్య ఓడి బియ్యం పోతురేమో మల్లయ్యో కాలు మొక్కుదురు మల్లయ్య కాళ్ళ మీద పడ్డదమ్మా బౌరమ్మ అన్నలారు లేపరాదు మల్లయ్య తోడబుట్ట తోడు కూడా మల్లయ్య అన్నలారు లేపరాదు మల్లయ్య బోలా బౌరమ్మ రామ కలకాల బౌరమ్మ కావాల బౌరమ్మ పాదాల మీద పడ్డది నీ అన్నల రామయ్య నేను బతకలి అన్నాడు ఎల్లకాలం ఒకవేళ మరణం కాని మనవితోనే ఉంస్తారన్నాడు మల్లయ్య ఏడేళ్ల కోరి నన్ను వారామ గడ్డాలు పెట్టిండు శ్రీరామ ఘోరాలు పెట్టిండు పెట్టి రామని పడ్డప్పుడు కాళ్ళు పట్టుకున్నారు రాబద్దాటినాక రాళ్ళు అందుకున్నారు బావా మనం శ్రీశైల భర్త మీద లగ్గమానేటప్పుడు వాళ్ళ పాపం చేయితో పిడిక లక్షలు బట్టి మన తల మీద వేయొద్దు నాడు భగవంతుడు మల్లయ్య కోటని బండారు పట్టిను ఉపమాల జపమాల 101 మంత్రం నుండి చదివిండు మరి బంజీల మీద కొట్టిన పుట్టు పుట్టుమన్నప్పుడు ఏడు కల కుక్కలు చేసిండు మల్లయ్య కుక్కలు చేసుకొని ఉక్కు కొండాలు సిగ్గు తాళాలు చేసుకొని ఆ ఎడుగురి పంటలను ఒక వీళ్ళ గుర్రం కాళ్ళ కట్టేసుకుని మల్లల్లా మంజీల చెల్లెని బాలబౌరమ్మని గుర్రం మీద వేసుకున్నాడు మన్నాడు
గుర్రాన్ని తీసిండు వద్ది చెట్టు కట్టేసిండు వద్దాకు మద్దాకు తెంపిండు గుర్రానికి వేసిండు పంచల పిల్లని తీసుకున్నాడు శ్రీశైల భర్తం చేరబోయిండు రాజాకరాతులు రాజ పండితులు దేవాల దేవతలు దేశ పండితులు ముక్కోడి దేవతలు మూలమైన కైమూర్తులైన అన్నల గుంతల పత్తమంత్రి ఎత్తుకొని మల్లయ్య రాకపాయని ఎదురు చూస్తున్నారు భగవంతుడు ఒక వీళ్ళ మాత్రం ముచ్చాల పోల పోతుడు పరమాత్రం మల్లయ్య పంచలను వీళ్ళ పందులు గుంతలు కట్టేచుడు ఎడమ కాలుతూని వీళ్ళ శ్రీశైల భర్త మీద గుంతలు కొట్టిండు మూడేళ్ల నాడు ముగ్గిపోయిన తైలం తెచ్చిండు గుంతల్లాగా వెళ్ళాడు ఉప్పు లేనమ్మలు కాదు పోచిండు మల్లయ్య ఏడు గుంతలు కొట్టి వీళ్ళ బంజిలారా మీ చెల్లెమిల లోపల నేను మంగళసూత్రం కలిసినప్పుడు పాపం చేయితోని పిడికడ అక్షంతలు పట్టొద్దు నా తల మీద యుద్ధన్నడు మల్లయ్య ఈ ఉప్పుడే నమ్మలి గతకాల వీళ్ళ నేను ఎడమకాలతో ఏడు గుంతలే కొడుతున్నా మంచి గతకాలం మూడేళ్ల నాడు ముక్కుపోయిన తైదమ్మలు గాపించుడు గుంతల్లో పోసిండు దేవాల దేవతలు రడవేరి నాదుల్లో వీళ్ళ మల్లయ్య కళ్యాణం చేయాలంటున్నారమ్మా కళ్యాణం చేయాలన్నప్పుడు భగవంతుడు ఆనాడు మక్కకు పోయి తెచ్చిండు మంచి బండారైన బండారు తీసిండు బంజొల్ల మీద కొట్టిండు దేవుడే పెట్టిండు తండ్రి పంచల పిల్ల మీద లోపల మంగళ చుట్టలు కడతబడి ఎడుగురు పంచల మాత్రం కలకల కలకల కన్నీరు కొడుకుంటా కాడికి కలెక్క కంచి